ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు. ఖచ్చితంగా మా దాడిలో చనిపోయాడు అని ఇరాన్ మొన్నటి నుండి చెబితే ఈరోజు ఏమొచ్చేసి ఐఆర్జీసీ కూడా దీని గురించి స్పందించింది. పిల్లలు చంపేటటువంటి అలాంటి రాక్షసుడు బ్రతికొండకూడదు, ఖచ్చితంగా చనిపోయాడు అనుకున్నాము. కానీ మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు చాలా పెద్ద పెద్ద గాయాలతోటే బ్రతికున్నట్లుగా తెలుస్తోంది. లేదనుకుంటే కుటుంబంతో సహా ఎక్కడికో వెళ్ళిపోయాడు, విదేశాలు పారిపోయి ఉంటాడు. కాబట్టి బ్రతికుండే ఉంటే గనక మేము మాత్రం ఖచ్చితంగా ఇంకా వేటాడి వెంటాడుతాం, ఎక్కడా కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మా కమేనిని చంపినందుకే కాదు, 165 మంది బాలికలు చంపినందుకు, పిల్లల్ని చంపినందుకు కూడా మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పుడు ఐఆర్జీసీ అయితే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే బెంజమిన్ నెతన్యాహు బ్రతికే ఉన్నాడని ఇజ్రాయెల్కి చెందినటువంటి పిఎంఓ చెబుతోంది, కానీ దానికి సంబంధించినటువంటి అసలైనటువంటి రుజువులు ఎక్కడ చూపించడం లేదు. ఆయనతో కనీసం ఒక లైవ్ కూడా పెట్టడం లేదు, లైవ్ కూడా చూపించడం లేదు, మరొక వీడియో కూడా పెట్టడం లేదు. ఇంతకు ముందు పెట్టినటువంటి వీడియో ఏఐకి సంబంధించిందని చాలా మంది కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో పిఎంఓ స్పందిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయితే స్పందించడం లేదు. అందుకే ఈ అనుమానాలు ఎక్కువైపోతున్నాయి.